సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో 2 జలరాశుల గురించి చూద్దాం. ఒకటి వేళగంగ, రెండవది ఘటప్రభ. ముందుగా వేళగంగ సీత స్నానస్థానం గురించి చూద్దాం. వేరూళ్ గ్రామం ఎల్లోరా వద్ద హరాకుండం చూచి తిరిగి వచ్చే దారిలో వేళగంగ అనే ఝరణిని చూశాము. ఝరణి కాలువ కన్నా చిన్నదిగా ఉన్నా దానిని వేళగంగ అని గౌరవంగా పిలుస్తారు. నది పేరు వినిన తరువాత దాని పుట్టుక విచారించకుండా ఉండటం సాధ్యం కాదు. మేము అద్భుతమైన గుహల శిల్పాలను చూసిన మైకంతో ఉన్నాము. అందుచేత వేళగంగ శిల్పాకృతులు కల కైలాస గుహలను చూసి మేము జైన తీర్థంకరుల ఇంద్రసభను చూడటానికై వెళ్తున్నాము. ఇంతలో వేళగంగ ఇక్కడే పుట్టినది అని శ్రీ అచ్యుత దేశపాండే అన్నారు. పేరు వినడం తడవు వేళగంగ బుర్రలోకి ప్రవేశించింది. ఇంద్రసభ నుంచి వస్తూ మేము 29వ గుహకు చేరుకున్నాము. చాలా గుహలలో తిరిగినందున బాగా అలసిపోయున్నాము. ముఖాలు లాక్కుపోతున్నాయి. బొంబాయి సమీపంలో దారపురి వద్దనున్న ఎలిఫెంటా గుహలను స్మృతికి తెచ్చేటంత అత్యద్భుతంగా ఉన్నది. 29వ గుహ చుట్టూ తిరగలేక మా కాళ్ళు ఎక్కువగా అలసిపోయాయో, చూడలేక మా కళ్ళు ఎక్కువగా అలసిపోయాయో చెప్పడం కష్టం. తీరికగా ఫలహారం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత బయలుదేరదామని నిశ్చయించుకున్నాము. ఇంతలో సీత స్నానస్థానము గుర్తుకు వచ్చినది. అయోధ్య నుండి జనస్థానం వరకు సీత కాలినడకను వచ్చినది. అక్కడ రావణాసురుడు సీతను అపహరించి లంకకు చేర్చాడు. దుఃఖంలో మునిగిపోయిన సీత ఈ దక్షిణ ప్రదేశం అంతా చూసి ఉండదు. శ్రీరాముడు రావణుని సంహరించి అదే పుష్పక విమానంలో సీతను కూర్చోబెట్టి లంక నుంచి అయోధ్యకు ఆకాశ మార్గాన తీసుకువచ్చినప్పుడు సీతమ్మ తల్లి దిగువనున్న ప్రకృతి రామణీయకాన్ని చూచి ఎంతగా మురిసిపోయిందో. ప్రకృతి సౌందర్యమంటే సీతకు కల పక్షపాతాన్ని వాల్మీకి మహాకవి అక్కడక్కడ రామాయణంలో వర్ణించాడు. సృష్టి సౌందర్యాన్ని చూసి సీత ఎంత అలౌకికమైన ఆనందాన్ని పొందేదో భవభూతి కూడా వర్ణించాడు. భారతదేశంలోని లలిత భవ్య సుందరమైన పవిత్ర స్థానాల వర్ణనం సీత కనుక వ్రాస్తే సంస్కృత కవులెవరూ తరువాత ప్రకృతి వర్ణనలు ఒక్క పంక్తి కూడా చేసేందుకు సాహసించరని నా అభిప్రాయం. సీతమ్మ పర్వతాలను చూసి సంతోషిస్తుంది. నదులను ఆనందాశ్రువులతో తడుపుతుంది. ఏనుగు గున్నలను ముద్దుగా పిలుస్తుంది. సరస్సులలోని జంటలను ఆశీర్వదిస్తుంది. సుగంధ పుష్పాల సౌరభానికి ఉన్మత్తురాలవుతుంది. తన ఆనందాన్నంతా రామమయం చేసుకొని తన్ను తాను మరిచిపోతుంది. రామునికై విరహంతో తపిల్లిన సీత లంకలో ప్రవహించే ఒక నదితో తాదాత్మ్యం చెందక తప్పలేదు. ఇప్పటికీ లంకలో సీతావాక అనే నది వర్షాకాలంలో 2 గట్లను దాటి ప్రవహించి పొలాలను ముంచెత్తిస్తుంది. తను ముంచిన పొలాలన్నింటినీ సువర్ణమయం చేస్తుంది. సీత పుట్టినదే భూమికన్యగా. భారతావనియడల భక్తి అనే రూపంలో నేటికి ఆమె నాకు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. గోదావరి విశాల ప్రదేశమంతా నడిచి నడిచి అలసిపోయాక సీతకు ఇలా అనిపించి ఉంటుంది. లక్ష్మణుని వనంలో ఫలాదులు తెమ్మని పంపాలి. శ్రీరాముడు ధనుర్ధారి అయి కాపలా కాస్తుంటాడు. ఈ చంద్రాకారంగా ఉన్న కొండచర్యకు దిగువనున్న
వేళగంగ ఆతిథ్యం స్వీకరించి కొంచెంసేపు జలవిహారం ఎందుకు చేయకూడదు? సుందరమైన వేళగంగ ప్రపాతాన్ని అనుకూలమైన స్థానం నుంచి చూడాలని మొట్టమొదట అనుకున్నాము. అందుకోసమని 29వ నంబరు గుహకు వెళ్ళాము. జలపాతానికి ఎడమ దిక్కుగా మాకు కుడివైపున ఉన్న గుహ కంతలో నుంచి వేళగంగను చూడాలనుకున్నాము. ఒకవేళ క్రిందకు దిగి వెళ్ళటానికి అవకాశం లభిస్తే వెళ్ళి ఆ ఆనందాన్ని అవశ్యం పుంజుకోవాలని మనస్సులో ఒక దొంగ ఆలోచన ఉన్నది. ఆ గుహ కంతలో నుండి చూస్తే ఒక పల్చటి ప్రపాతం గాలితో ఆటలాడుకుంటూ క్రింద ప్రవహిస్తోంది. వ్రేళ్లను ఆడిస్తూ మమ్మల్ని చడీ చప్పుడు చేయకుండా రమ్మని పిలుస్తోంది. క్రిందకు వెళ్ళగలమా లేమా అని ఆలోచించసాగాను. ఇంత సమయం వృధా చేయటం ఉచితమా కాదా? తోటివారికి నా కోరిక రుచిస్తుందో లేదో? ఇలా సందిగ్ధంలో పడ్డ నన్ను చూచి ఆ కొండలలో విహరించే పక్షులు నవ్వి తిరస్కారంగా ఇలా అన్నాయి. మనుష్యులు ఎంత అరసికులో చూడు. ప్రపాతం ఎంతో ప్రేమగా రమ్మని ఆహ్వానిస్తుంది. వీరేమో ఆలోచనలో మునిగి తేలుతున్నారు. మానవులలో కావ్యరచనా తత్పరులున్నారు, కానీ కావ్యరసగ్రహణ ప్రాణీణులు బహు తక్కువగా ఉన్నారు. ఈ ఎదురుగుండా ఉన్న పెద్ద మనిషి తను ప్రకృతి బిడ్డనని చెప్పుకుంటాడు. కళ్ళు పెద్దవి చేసుకుని ప్రపాతం వైపు చూస్తున్నాడు. క్రింద స్ఫటికల్లా ప్రవహిస్తున్న నిర్మల జలాన్ని చూసి హృదయం ఎగిరి గంతులు వేస్తోంది. కానీ ఇతను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఇతని కాళ్ళు కదలవు. నీవు రాయిపై పడి ఉంటావని ఎవరూ శాపం ఇవ్వలేదు కదా? ఇవ్వకపోయినా పాదాలు రాతినంటుకుపోయి ఉన్నాయి. పక్షుల ఈ నిందావాక్యాలను విని నేను సిగ్గుపడ్డాను. ఇంకా తెలివి రాకుండానే పాదాలు మెట్లను దిగుతున్నాయి. కుడివైపున ఉన్న లోయను దాటి ప్రపాతాన్ని చేరుకోవటమా, ఎడమవైపున ఉన్న గట్టును చుట్టి 28వ నంబరు చిన్న గుహను చేరి అక్కడ నుంచి ప్రపాతం జలకణాల స్పర్శను పొంది ఆనందించటమా అని ఆలోచించసాగాను. కుడివైపున ఉన్న దారి ఎక్కువ దీర్ఘమైన సురక్షితంగా ఉంటుంది. ఎడమవైపున ఉన్న దారి సుందరమైనది. స్నానం చేసే ప్రయత్నంలో నేను దిగాను. అందుచేత తడిసిపోతానేమోననే సంశయం నాకు లేదు. 28వ నంబరు చిన్న గుహలో 1-2 మూర్తులు ఉన్నాయి. లోపల చెప్పుకోదగిన విశేషం ఏమీ లేదు. ఈ గుహలో కూర్చుని బయటకు చూస్తే నీటితో కట్టిన తెరల మరుగు నుంచి ఎదురుగుండా ఉన్న సృష్టి తాలూకు జీవన్మయ విస్తరణ కనబడుతుంది. ప్రపాతం దేనిని కనబడనీయకుండా దట్టంగా లేదు. నీటి తెరల మరుగున ఉన్న గుహలో దాగి ఉన్న మనుష్యులు తడియరు. నీటి తుంపరులను గాలి సైతం గుహలోనికి విసరటం అసాధ్యం. గుహలో నుంచి బయటకు వస్తే మాత్రం తడిసిపోయామని విచారించనవసరం లేదు. గాలి ముంచెత్తేస్తుంది. గుహలో నుంచి వచ్చి క్రిందకు దిగాను. పర్వతాన్ని చతుష్పాద జంతువునై దిగవలసి వచ్చింది. జలపాతం పడే రాతిని ఆసనంగా చేసుకుని కూర్చున్నాను. 100 అడుగుల ఎత్తు నుంచి పడే నీరు గిలిగింతలు పెట్టి సంతోషించి ఊరుకోవటం లేదు. మొదట నెత్తిమీద 2 మొత్తడం, తరువాత భుజాల మీద కురకటం, ఆ పిమ్మట వీపు మీద రుద్దుతూ దిగజారటం. ఇది పని. దీంతో అలసట పూర్తిగా తొలగిపోయింది. అసలు మనం ముందు ఒళ్ళు పట్టించుకొని తరువాత స్నానం చేస్తాము. ఇక్కడ స్నానము ఒళ్ళు పట్టించుకోవటం రెండూ ఒక్కసారి జరుగుతాయి. సీతాదేవి ఇక్కడ తన జుట్టు విప్పుకొని కేశపాశాలను శుభ్రం చేసుకుని ఉంటుంది. ఇదేమిటి? నేను దేశ సంచారినా లేక పాదుషానా? నేను కాలు మీద కాలు వేసు కూర్చున్న చోట ఆ రత్నఖచిత సింహాసనం ఎక్కడ నుంచి వచ్చినది? నీటి తుంపరులు 4 దిక్కులా ముత్యాల హారమా అన్నట్లు పరుచుకుంటున్నాయి. నేను కూర్చున్న చోట దిగువను 2 ఇంద్రధనుస్సులు నన్ను సామ్రాట్టుగా ప్రతిష్ఠిస్తున్నాయి.
అలకాపురి కుబేరుని వైభవానికి నేనెందులో తక్కువ? 2 ఇంద్రధనుస్సుల మీద వెండి దారాలతో అల్లిన సింహాసనం మీద కూర్చుని ముత్యాలమాలను ఉత్తరీయంగా ధరించి ఇక్కడ ఆనందిస్తున్నాను. నెత్తిమీద మెరిసిపోయే సూర్యనారాయణమూర్తి ఛత్రం ఉన్నది. 4 దిక్కులా ఎగిరే ద్విజగణాలు జగన్నాథుని కీర్తిస్తున్నాయి. ముఖం కడుక్కుందామని కాదు, వ్యాయామం వలన కలిగే ఆనందాన్ని పొందే ఉద్దేశ్యంతో రాతి మీద ఎక్కి జలపాతం క్రింద నా ముఖాన్ని పూర్తిగా వంచి దానిని రుద్దుకున్నాను. ఆనందంగా స్నానం పానం చేసి రామరక్షా స్తోత్రం స్మరించుకున్నాను. సీతాదేవి జలకమాడిన చోట రామరక్షా స్తోత్రం పాడాలని స్ఫురించడం స్వాభావికం. తల నుంచి పాదాల వరకు ఒళ్ళు రుద్దుకునేటప్పుడు శిరోమే రాఘవ పాతుబాలం దశరథాత్మజ ఇత్యాది శ్లోకాలు స్మరించే ఆచారం ఎంత సమయోచితమైనది. స్వర్గలోకానికి వెళ్ళిన వారు సైతం చివరకు మృత్యులోకం చేరుకోవాలి. ఆ విధంగానే ప్రపాత స్నానం వలన కలిగే మైకం నుండి తేరుకొని గద్యమయ జీవనంలోనికి ప్రవేశించాలని నాకు తెలుసును. కనుక ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పూర్తి సంయమశక్తితో ఈ ఆనందాన్ని స్వేచ్ఛగా త్యాగం చేసి తిరిగి వచ్చాను. బట్టలు మార్చుకొని ఫలహారానికి కూర్చున్నాను. కళా నిరీక్షణకై మధ్యాహ్నం వరకు చేసిన తపస్సు, తదుపరి ప్రపాత స్నానమందు కలిగిన శాంతి, ఆ వెనుక లభించిన అమృత భోజనం వేళగంగ కృపాప్రసాదంగా స్వీకరించాను. గుహలో సుస్థిరంగా నిలబడిన ద్వారపాలకులకు నేత్రాలుంటే వారు మమ్మల్ని చూసి తప్పక ఈర్ష్య చెందేవారు. సెప్టెంబరు 1940. ఇది వేళగంగ గురించి. ఇప్పుడు కృషివలుల నది ఘటప్రభ, ఈ భాగంలో ఘటప్రభ గురించి చూద్దాం. ఘటప్రభ, మలప్రభ అనేవి మహారాష్ట్రానికి దక్షిణంగా కర్ణాటక దేశపు ప్రముఖ నదులు. వ్యవసాయం చేయించే స్వభావం కలవి. అవి ఎక్కడికి వెళితే అక్కడ వ్యవసాయం జరుగుతుంది. భూమాతను నీటితో సారవంతం చేస్తాయి. కష్టజీవులకు సమృద్ధిని కలగజేస్తాయి. గోకక్ సమీపాన పెద్ద ఆనకట్ట కట్టి ఈ నది శక్తిని ఇంకా పెంచారు. ఈ నది నీరు ఇదివరకు వెళ్ళని చోట్లకు అందజేశారు. ఘటప్రభ పేరు చెప్పగానే గోకక్ వద్దనున్న పొడవైన ఆనకట్ట తప్పక గుర్తుకు వస్తుంది. పెద్ద పెద్ద నదులు పెద్ద కప్పాన్ని, ఒండ్రును తెచ్చి ఇస్తాయి. ఈ చిన్న నది ఘటప్రభ విలువైన ఒండ్రుమట్టిని వీలైనంత వరకు తెచ్చి ఇచ్చి రైతులను తన కన్నబిడ్డల వలె సాకుతున్నది. ఘటప్రభ పూర్తిగా వ్యవసాయదారుల నది. బేల్గాంకి ఇంత దగ్గరలో ఉన్న గోకక్ సమీపాన గల ఘటప్రభ జలపాతాన్ని చూడటం ఇంకా బాకీ ఉన్నది. 1926-27. ఇది వేళగంగ, ఘటప్రభ నదుల గురించి. వచ్చే భాగంలో మరికొన్ని జలరాశుల గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.